హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా చెప్తాను. ఇక్కడ తెలంగాణలో ఎటువంటి దావతులైనా బగారా రైస్ అనేది కంపల్సరీగా వండుతారండి. అంత టేస్టీగా ఉంటుంది రైస్ అనేది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రాసెస్ చూద్దాము. ముందుగా నేను ఇక్కడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ గ్లాస్తో 3 గ్లాసుల రైస్ అనేది తీసుకుంటున్నాను. నేను నార్మల్ రైసే వాడుతున్నాను. మీరు కావాలంటే బిర్యానీ రైస్ అయినా వాడుకోవచ్చు, బాస్మతి రైస్. ఇలా 3 గ్లాసుల రైస్ అనేది తీసుకొని 1కి 2 సార్లు మంచిగా కడిగేసి దీంట్లోకి వాటర్ అనేది వేసుకొని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇంకా మిగిలిన పదార్థాలు ఏంటివనేది చూద్దామండి. అంటే ఈ బగారా రైస్కి కావాల్సిన మసాలాలన్నీ బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, జాపత్రి, యాలకులు, లవంగాలు, షాజీరా అనేది కంపల్సరీ అండి. ఈ బగారా రైస్కి షాజీరా ఉంటేనే ఆ టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, అంతేనండి. వీటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఈ స్పూన్తో నేను 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఈ ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక చూపించిన మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలాగే అవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి అవి కాస్త వేగనివ్వాలండి. అవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అనేది వేసుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా కూడా కాస్త వేగనివ్వాలండి. ఇది కాస్త వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నేను ఇక్కడ 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి దీనికి నేను 6 గ్లాసుల వాటర్ అనేవి వేసుకుంటున్నాను. మనం 15 మినిట్సే నానబెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా 6 గ్లాసుల వాటర్ అనేవి వేసుకోవాలి. అదే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే బియ్యాన్ని మాత్రం ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేవి పడుతుందండి. ఎందుకంటే మనకి రైస్ అంతా పొడి పొడిగా రావాలి. ముద్దలుగా వస్తే బగారా రైస్ అనేది అంత టేస్టీగా ఉండదు. ఇక్కడ నేను 6 గ్లాసుల నీళ్ళు అనేవి వేసేసుకొని అవి కాస్త మరగనిచ్చాను. అదే బాస్మతి రైస్ తీసుకుంటే కూడా 1కి 1.25 వాటర్ అనేవి పడతాయండి. ఈ విధంగా అవి కాస్త మరిగిన తర్వాత దాంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది వేసుకున్నాను. సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత కూడా ఒక 1 మినిట్ అలా మరగనిచ్చుకోవాలి. ఇలా మరిగిపోయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఈ బగారా రైస్ అంతా కూడా వేసుకునే మసాలాలు, సాల్ట్, అలాగే మనం తీసుకునే వాటర్ని బట్టే రైస్ అనేది మంచిగా ఉడికి పొడి పొడిగా కనిపిస్తుందండి. ఇటువంటి కొలతలతో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది రైస్ అనేది. ఈ విధంగా మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ అంతా ఇందులోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చాలా తొందరగా కూడా అయిపోతుందండి రైస్ ప్రిపరేషన్. నాకైతే మొత్తం కలిపి అంటే కటింగ్ అవన్నీ ముందుగానే చేసి పెట్టుకుంటాం కాబట్టి కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ అవి నాకు ఒక 15 మినిట్స్లో ఇది మొత్తం ప్రాసెస్ అంతా సరిపోయింది. అంటే అవంతా కటింగ్ అనేది మనకు ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుందండి రైస్ అనేది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. వాటర్ అనేవి కరెక్ట్గా వేసుకుంటే ఇలా పొడి పొడిగానే వస్తుందండి.
అంతే. దీనిపైన నుంచి కొత్తిమీర పుదీనా కూడా చల్లుకొని మీకు కావాలి అంటే దీనిపైన కాస్త నెయ్యి వేసేసుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇలా కొత్తిమీర పుదీనా చల్లుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేశాను. అంతేనండి, చాలా టేస్టీగా మా తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బగారా రైస్కి కాంబినేషన్గా మటన్ గ్రేవీ కర్రీ కానీ, చికెన్ గ్రేవీ, ఫిష్, ప్రాన్స్ కానీ, లేదంటే మనం గుత్తి వంకాయ కర్రీ కానీ, ఇటువంటివి ఏవైనా చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.